ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నువ్వు ఒక మంచి హార్ట్ సర్జన్వి, తనొక మంచి యోగా టీచర్. మీ ఇద్దరూ కలిసి పనిచేస్తే ఈ హాస్పిటల్ డెవలప్ అవుతుంది, నాకు పేరు ప్రతిష్టలు వస్తాయి, ఎంతో మంది ప్రాణాలు కాపాడిన పుణ్యం వస్తుందని ఆశించాను. సార్ అది చూడండి, ఎక్స్ప్లెనేషన్స్తో పనిలేదు. నా ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ తీసుకోకుండా ఉండాలి అంటే జనని వర్క్ చేయడానికి రిటర్న్ రావాలి. మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. మీరు మాట్లాడుకుని ఒకటిగా కలిసి పనిచేస్తారో లేదా నా డబ్బులు తీసుకుని నేను సపరేట్గా వెళ్ళిపోవాలో మీరే ఆలోచించుకోండి. డబ్బు రిటర్న్ ఇచ్చినా లీగల్గా కూడా ప్రొసీడ్ అయితే అవ్వచ్చు. ఈయనేంట్రా ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? వార్నింగ్ ఇస్తున్నాడేంటి? ఆవిడ్ని రిటర్న్ తీసుకురావడం ఏంటి? నో, ఆయన 24 అవర్స్ అని మనల్ని బెదిరించడం కాదు. సాయంత్రానికల్లా వేరే ఇన్వెస్టర్ని చూడరా. సాయంత్రానికల్లా ఇంకో ఇన్వెస్టర్నా? ఆయన పవర్లో ఉన్న ఎమ్మెల్యే, ఎలా ఇంకొకరు ధైర్యం చేసి వస్తారా? ఈ స్టేట్ వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళని చూడు, నా ప్రొఫైల్ చూపించి అడుగు. అంతేకాని ఎవరొస్తారని మాత్రం అనకు. ఏంటో నీ కష్టాలు ఎప్పుడు తీరుతాయో, నిన్న వెంకన్న మొక్క ఎప్పుడు తీర్చుకోవాలో. మొక్క ఏమని మొక్కుకున్నావు? నీ సుఖ సంతోషాలే, ఇంకేం కోరుకుంటాను? నా పిల్లలు నాతో నా జీవితకాలం ఉంటే చాలు. నాకంతకన్నా సంతోషం ఏం లేదు. నమస్తే అమ్మా. నమస్తే సార్, కూర్చోండి. అమ్మా, వెళ్ళి కాఫీ తీసుకురా. ఆహా, నాకిప్పుడేం అవసరం లేదమ్మా. అమౌంట్ రెడీ అయింది. రేపు రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని చెప్పేద్దామని వచ్చాను. చాలా సంతోషం అండి. ఇంత త్వరగా మీరు ఈ వార్త చెప్పడానికి వస్తారని నేను ఊహించలేదు. మీరు ఎప్పుడు రమ్మని ఫోన్ చేస్తే నేను రేపు అప్పుడు వస్తాను. సరే అమ్మా, వస్తాను. సరే సార్, సంతోషం. జరణి, ఇంకొక్కసారి ఆలోచించమ్మా. మధుకి ఇల్లు అమ్మడం ఇష్టం లేదు. అది అడిగితే నేను బ్రతిమలాడుకుంటాను. బేరం క్యాన్సిల్ చేసుకుని చచ్చి బతకడం నాకు ఇష్టం లేదమ్మా. మళ్ళీ ఆలోచించు అని మాట అనుకు ప్లీజ్. వదినా, రేపు సాయంత్రం కల్లా నష్టపరిహారం మీరు చెప్పిన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. అగ్రిమెంట్ నుంచి రిలీజ్ అయినట్టు, రిలీవ్ చేస్తున్నట్టు లెటర్ రెడీ చేయించు. వదినా ప్లీజ్ వదినా. సారీ, ఇంకా నువ్వే ఈ విషయాలు మాట్లాడే పని లేదు. చెప్పింది చెయ్యి అంతే. వదినా 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 యాక్చువల్గా నేనే నీతో ఒక విషయం మాట్లాడాలనుకున్నాను. అవన్నీ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత. ముందు నేను చెప్పిన పని చెయ్యి. ఈవిడ మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వటం లేదు. వాడేమో ఇన్వెస్టర్ని చూడమంటున్నాడు. లేనిపోని క్లాస్ పెట్టి నా చావు నేనే తెచ్చుకున్నట్టుంది. అమ్మస్సలు వెనక్కి తగ్గడం లేదు తాతయ్య. అవతల ఇంటి బేరం కూడా అయిపోతుంది. రేపు రిజిస్ట్రేషన్ అంట తాతయ్య. బయర్ కూడా వచ్చి చెప్పాడంట. అమ్మమ్మ ఫోన్ చేసింది. ఏంటి తాతయ్య, మేమింత టెన్షన్ పడుతుంటే మీరు నవ్వుతున్నారు? వాళ్ళు అనుకుంటే అయిపోయినట్టేనా? ఇద్దరు ఓకే అనుకుంటే అవ్వకుండా ఎలా ఉంటుంది తాతయ్య? తాతయ్య మీకు దూరంగా ఉండొచ్చు గాని నా నుంచి ఆలోచనలు దూరంగా లేవు. నేను మీతో అన్న పర్సనాలిటీ
కామ్గా ఉంటారనుకుంటున్నారా? డీల్కి బ్రేక్, డెసిషన్స్ బ్యాక్ అయ్యేలా చేసి తీరతాడు. ఎవరు తాతయ్య పర్సనాలిటీ? మా దగ్గర ఎందుకు సస్పెన్స్? సస్పెన్స్ కాదు, సక్సెస్ అయ్యాక చెప్దామని ఆగాను. అదిగో వస్తున్నాడు. రండి ఎమ్మెల్యే గారు. నమస్కారం గురువు గారు. కూర్చోండి. నమస్తే. నమస్కారం అండి. మీ డైరెక్షన్ ఫాలో అయ్యా. ఎక్కడి వాళ్ళని అక్కడే లాక్ చేశా. నాకు తెలుసయ్యా, నువ్వు ఘటనాఘట సమర్థుడివి. అందుకే రాజకీయాల్లో ఇంతలా రాణిస్తున్నావు. ఎవరు ఎవరు అని టెన్షన్ పడ్డారుగా. ఇదిగో ఇతనే నేను చెప్పిన పర్సనాలిటీ. వీరిని నేను హాస్పిటల్లో చూసా. ఎమ్మెల్యే గారు కదా? ఈ అమ్మాయిని నేను చూశా. మరి తను నా మనవడు. ఓ వాళ్ళని కలపాలని వీళ్ళని చేరదీశారా? మీరు సామాన్యులు కారు సార్. ఇంతకీ మీరేం చేశారో చెప్పలేదు. ఏం చేయడం ఏంటి, గుణాన్ని లాక్ చేశా. జనని అగ్రిమెంట్ నుంచి బయటికి వెళ్ళాలనుకుంటున్నట్టు కదా? అవునండి, అవునండి. అయితే అగ్రిమెంట్ క్యాన్సిల్ అయ్యేలోపే నేను ఈ హాస్పిటల్లో ఇన్వెస్ట్ చేసిన టోటల్ అమౌంట్ రిటర్న్ తీసుకోవాలనుకుంటున్నాను. అరేంజ్ చేయండి. ఇప్పుడు గుణ జననితో కంపల్సరీగా కాంప్రమైజ్కి వెళ్ళాలి. వాడు వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. మరో దారి లేదు. ఓన్లీ వన్ వే సార్. నువ్వు సూపర్ తాతయ్య. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకమ్మా? మీరు నేను ఏమన్నా పరాయి వాళ్ళమా? ఇవాళ నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం మీ తాతయ్య గారే. ఆయన పెట్టిన భిక్షే. అదేంటి? నన్ను చిన్నతనంలో చేరదీసి ఆదరించి 4 అక్షరాలు నేర్చుకునేలా చేసింది వీరే. వీరి సాయం లేకపోతే ఎదిగేవాణ్ణే కాదు. ఇలా నాకంటూ ఓ స్థాయి వచ్చేది కాదు. ఇలా అన్నా గురువుగారికి కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం దక్కింది. నేను ఇంట్లోంచి వచ్చిన తర్వాత ఇన్నేళ్లు నా మంచి చెడ్డలు చూసుకున్నది ఇతనే. అందుకే తనతో ఈ విషయం చెప్పాను. నువ్వు చాలా గ్రేట్ తాతయ్య. సార్ ఫోన్. శివ ఫోన్ చేస్తున్నాడు. ఏంటో కనుక్కోండి. ఏంటయ్యా శివ, క్యాష్ రెడీనా? వారేమో రేపు సాయంత్రానికల్లా క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తాను, రిలీజ్ లెటర్ తయారు చేయమంటున్నారు. మీరేమో క్యాష్ రెడీయా అంటున్నారు. వాడేమో వేరే ఇన్వెస్టర్ని చూడమంటున్నాడు. ఇద్దరు చెరోపక్క లాగితే నేనేం చేయను సార్. ఏ ఇన్వెస్టరు రాడు. మీ ప్రయత్నం వృధా. ఏం చేసినా వేస్ట్. నేను అదే చెప్పాను సార్. ఏమంటున్నాడు? ఆర్డర్ వేసి వెళ్ళాడు. మీ ముగ్గురి మధ్యలో నేను చితికి దగ్గరయ్యేలా ఉన్నాను. నన్నేం చేయమంటారు సార్? మీకు పుణ్యం ఉంటుంది. ఒకసారి మీరు జననీతో మాట్లాడి కాస్త కన్విన్స్ చేయండి సార్. నోనో, నాకేం అవసరం అయ్యా. అది కాదు సార్. ఏదైనా కానీ కాకపోని నేను వాళ్ళ మధ్య ఇన్వాల్వ్ అవదలుచుకోలేదు. నాకు క్యాష్ రిటర్న్ ఇస్తారో ఆమెను కన్విన్స్ చేసుకుంటారో మీ ఇష్టం. దట్స్ ఆల్. సార్ శభాషయ్యా. ఇప్పుడు గాని వాళ్ళిద్దరూ ఒక దారికి రారు. రోడ్ మ్యాప్ మీరిచ్చారు. వాళ్ళు ఒకటిగాక ఎలా ఉంటారు? మీ కోరిక తీర్చలేకపోతే నాకు ఈ ఎమ్మెల్యే పదవెందుకు సార్? నా వల్ల కాదురా. నువ్వేమో ఇన్వెస్టర్ని చూడమని హుకుం జారీ చేశావు. ఇన్వెస్టర్లు ఏమైనా సంతలో దొరుకుతారా ఇలా వెళ్ళి అలా తీసుకురావడానికి? పైగా అటు ఎమ్మెల్యే ఎవరు ముందుకు రావడం లేదు. ఇటు వదినేమో నేను సాయంత్రానికల్లా క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తా అంటోంది. అగ్రిమెంట్ నుంచి రిలీజ్, డ్యూటీ నుంచి రిలీవ్ లెటర్ రెడీ చేసి ఉంచమని ఖరాఖండిగా చెప్తోంది. ఒక్కడుగు కూడా వెనక్కి వేసేటట్టు లేదు.
వేరే విషయంగా వదిన నీతో మాట్లాడాలి అన్నా సరే ఫోన్ టక్కన కట్ చేసేస్తుంది. నా వల్ల కాదురా, ఏం చేసినా నువ్వే చెయ్యాలి. నన్నేం చేయమంటావురా? అసలు నేను తరుణ్ కోసం వైజాగ్లో సంపాదించుకున్న పేరు ప్రతిష్ట అన్నీ వదులుకొని ఈ హైదరాబాద్కి వచ్చి బాధలు కొని తెచ్చుకున్నట్టుంది. ముందుకు పోదామంటే కంచె, వెనక్కి వద్దామంటే గొయ్యి. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలో అర్థం కావడం లేదురా. ఒకే ఒక్క మార్గం ఉంది, అంతకు మించి చేయగలిగేది లేదు. ఏంటది? ప్రెస్టేజీలు, ఈగోలు, హోదాలు, అధికారాలు అన్నీ కాస్త పక్కన పెట్టేసి వదినతో నువ్వు డైరెక్ట్గా మాట్లాడితే సాల్వ్ అయితే అవ్వచ్చు. తనతోనా? తప్పదురా బాబు, తప్పదు. ఛ! ఏం కర్మరా బాబు, నా లెవెల్ ఏ లెవెల్లోకి దిగజారిపోయింది. ఆవిడ గారిని రిక్వెస్ట్ చేయాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. ఛ! మళ్ళీ చేయి. రేపు ఈవినింగ్ కల్లా అకౌంట్లో డబ్బులు వేస్తాను. నన్ను ఫోన్లు చేసి విసిగించాల్సిన అవసరం లేదు. అమౌంట్ విషయం గురించి నేను ఫోన్ చేయలేదు. మరి ఎమ్మెల్యే గారు నీకు నాకు కోర్టు నోటీసులు ఇస్తానంటున్నారు. కోర్టు నోటీసులా? ఎందుకు? నాతో పాటు నువ్వున్నావని హాస్పిటల్లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారంట. నువ్వు అగ్రిమెంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే తను చేసిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ తీసుకుంటా అంటున్నాడు. తీసుకుంటే నాకేంటి? మనం లాభాల ఆశ చూపిస్తే తను ఇన్వెస్ట్ చేశానని, ఇప్పుడు చీట్ చేస్తున్నారని కేసు పెట్టి కోర్టుకి లాగుతా అంటున్నారు. మీరు క్లాజులు పెట్టి నన్ను ఇరికిస్తే ఆయన నోటీసులు ఇచ్చి కోర్టుకు లాగుతానంటున్నారా? అవును. అందుకే చెరపకురా చెడేవు అన్నారు. నీతి సూత్రాలు తర్వాత చెప్దువు గాని ముందు ముందు నేనేం చేయాలి? మన పర్సనల్ గొడవలు పక్కన పెట్టి మనం ఓసారి మాట్లాడుకోవాలి. రాగలవా? ఎందుకు? పిలిచి మళ్ళీ అవమానించడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? నో, ప్రామిస్గా చెప్తున్నాను. ఇద్దరం ప్రాబ్లంలో ఉన్నాం. అవమానించడం నా హాబీ ఏం కాదు. ఇది ప్యూర్లీ ప్రొఫెషనల్. ఎమ్మెల్యే గారు కూడా నీతో మాట్లాడతారు. నువ్వు టైం చెప్తే ఆ టైంకే వారిని హాస్పిటల్కి రమ్మంటాను. ఈ మ్యాటర్ ఈ రోజుతో అటో ఇటో తేలిపోవాలి. రేపే రిజిస్ట్రేషన్ ఉంది. ఇవాళే కలుద్దామని చెప్పు. దట్స్ గ్రేట్. థ్యాంక్స్. హలో, చెప్పండి డాక్టర్ గారు. జనని ఇవాళ పోస్ట్ లంచ్కి హాస్పిటల్కి వస్తాను సార్. ఇప్పుడే మాట్లాడాను సార్. తను వచ్చాక నేను చెప్తే నా మాట వినకపోవచ్చు. దయచేసి మీరు మాటగా చెప్తే తను కన్విన్స్ అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. సరే, వస్తాను. ఈలోపు వీలైతే మళ్ళీ తనతో మాట్లాడి కన్విన్స్ చేసే ప్రయత్నం చేయండి. షూర్ సార్, ట్రై చేస్తాను సార్. ఓకే, ట్రై చెయ్యాలి. అంతే, చేసి తీరాలి. తప్పదు. జనని వస్తుందంటావా? ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారని చెప్పావు కదా, తప్పకుండా వస్తుంది.
అదిగో వదిన వచ్చేసింది. వదిన పంక్చువాలిటీ ఏ వేరు. రండి కూర్చోండి. పెనం అవసరం లేకుండా మొహం మీద పేలాలు వేయించేస్తుంది. ఎమ్మెల్యే గారు ఎప్పుడొస్తారు? బయలుదేరారు. ఈ పాటికే రావాలి. వారి కోసం వెయిట్ చేస్తున్నాం. నాకు ఇవ్వాల్సిన అగ్రిమెంట్ క్యాన్సిలేషన్ లెటర్ రెడీ చేశారా? ఎమ్మెల్యే గారితో మీటింగ్ అయ్యాక ఆ లెటర్ గురించి ఆలోచిద్దాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే. నమస్తే సార్, కూర్చోండి. కూర్చోండి. ఏమ్మా జనని, ఎలా ఉన్నావు? మీలాంటి వాళ్ళ ఆదరాభిమానాలు ఆశీర్వాదాలతో బానే ఉన్నాను సార్. మంచి వాళ్లకు మా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయమ్మా. ఏమ్మా జనని, నువ్వు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళడానికి కారణం గుణ అని విన్నాను. నిన్నేమైనా అన్నాడా? ఇబ్బంది పెట్టాడా? అసలు ఇష్యూ ఏంటి? ఛాన్స్ దొరికింది, వదలదు. అరిచానని, తిట్టానని, వేధించానని ఉన్నవి లేనివి జోడించి మసాలా దట్టించి మరీ చెప్తుంది. నేను వింటూ భరించాలి. ఇప్పుడు బాల ఆమె కోట్లో ఉంది కదా, ఎలా అయినా ఆడుకుంటుంది. చెప్పమ్మా, నువ్వెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. భయమా? దానికా? దాన్ని చూసి ఎవరన్నా దడుచుకోవాల్సిందే. అయ్యో, అదేం లేదు సార్. సార్ చాలా మంచివారు, చాలా సాఫ్ట్ మెంటాలిటీ, కూల్గా, డీసెంట్గా, డిగ్నిఫైడ్గా మాట్లాడతారు. వర్క్ విషయంలో కాస్త శ్రద్ధగా పనిచేయమని సూచనలు కూడా ఇస్తూ ఉంటారు. బాగా కలిసిమెలిసి కలుపుగోలుతనంతో మెలిగే మనిషి సార్. ఎవరినైనా తన మనుషుల్లా అభిమానిస్తారు. మరి క్యాన్సిలేషన్ ఆలోచన ఎందుకు? పర్సనల్ రీజన్ సార్. నాకు చెప్పకూడదా అమ్మా? ఇంటికి హాస్పిటల్కి బాగా దూరం అయిపోతుంది సార్. క్యాబ్స్ కూడా టైంకి దొరకడం లేదు. ఇంట్లో అమ్మగారే పెద్దవారు, మీకు తెలుసు కదా. ఆవిడని నేనే చూసుకోవాలి. ఒక్కోసారి లేట్ అయితే ఆవిడ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. పైగా ఇక్కడ వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది సార్. ఇల్లు హాస్పిటల్ బ్యాలెన్స్ చేయడం కుదరదనిపిస్తుంది. పేషెంట్లకి పూర్తిగా న్యాయం చేయలేనేమో అనిపిస్తుంది సార్. తను నా గురించైనా ఇంత కూల్గా గ్రేట్గా చెప్తుంది. ఇది కళా నిజమా? చాలా సింపుల్ రీజన్స్ అమ్మా. క్యాబ్ దొరకదు అనుకుంటే కార్ ఏర్పాటు చేస్తాం. అటు ఇటు కుదరదు అనుకుంటే హాస్పిటల్లోనే అకామిడేషన్ ఏర్పాటు చేస్తాం. గుణ, నీ ప్రాబ్లం ఏంటి? నాకేం ప్రాబ్లం లేదు సార్, తనే ప్రాబ్లం. ఏంటి అంటే తనే ప్రాబ్లమ్స్ చెప్పింది కదా సార్. నేను సొల్యూషన్స్ కూడా చెప్పాను కదయ్యా. లేదు సార్, నేను భరించలేను. దేన్ని భరించలేను అంటున్నావు? చెప్పాను కదా సార్, వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది. పేషెంట్స్కి న్యాయం చేయలేను. నన్ను నేను వంచుకోలేను. భరించలేను అన్న ఒక్క మాటలో అర్థం నేను గ్రహించానమ్మా. గుణ సార్, ఒక్క నిమిషం వెళ్ళారా? ఎస్ సార్. చూడు గుణ, నువ్వంటే నాకు చాలా గౌరవం. జనని చెప్పే కారణాలేవి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకునే అంత పెద్దవిగా నాకైతే అనిపించడం లేదు. తన మంచితనం, నీ గురించి చెడుగా చెప్పలేకపోవడం, మీ మధ్య ఏదో డిఫరెన్స్ ఉందనేది కన్ఫామ్. సర్దుకుని తనతో కలిసి పనిచేయడానికి ప్రయత్నం చేయగుణా. లేకపోతే నువ్వు ప్రాణంగా భావించే ఈ ప్రొఫెషన్ నుంచే నువ్వు పర్మనెంట్గా రిటైర్ అవ్వాల్సి వస్తుంది. ఆలోచించుకో. గతం విప్పుతాడా? గొడవంతా వివరిస్తాడా? చూడమ్మా జనని, తను చెప్పాల్సింది తను చెప్పాడు, నేను చెప్పాల్సింది కూడా తనకు చెప్పాను. ఒక్క పక్కే వింటే ఎలా సార్? ఏమిటమ్మా అది? నేను వింటాను. రా రామ్మా.
ఏం చెప్పాడు సార్? నువ్వు చెప్పినట్టుగానే చెప్పాడమ్మా. చూడమ్మా, నువ్వు ఈ అగ్రిమెంట్లోకి రాకముందు నుంచి నువ్వు నాకు బాగా తెలుసు. పిల్లలతో నీ ఒంటరి పోరాటం నాకు తెలిసిన విషయమే. మీ అమ్మగారి ఆరోగ్యం నువ్వు చెప్పే కారణాలకి పొంతన కుదరడం లేదు. నువ్వు చెప్పిన రీజన్సే క్యాన్సిలేషన్కి కారణాలంటే నేను నమ్మను. మీ మధ్య స్పర్ధ ఉందన్నది మాత్రం స్పష్టం. కూతుర్లా భావించి నీతో ఒక విషయం చెప్తాను, వింటావా? ఇప్పటిదాకా సాగిన జీవితం వేరు. పిల్లలు పెద్దాళ్ళవుతున్నారు. ఇన్నేళ్లలో నిన్ను చాలామంది అడిగుంటారు. నిన్ను నువ్వు సమర్థించుకుని వాళ్ళకి సమాధానం చెప్పుంటావు. కానీ రేపటి రోజు అలా కుదరదు. కన్యాదాత ఎవరు అని ప్రశ్నించినప్పుడు నీ సమర్థింపు మాటలకి వాళ్ళు విలువ ఇవ్వరు, అంత బలమూ ఉండదు. నాలాంటి వాళ్ళ సహకారమే నీ మాటలకు బలాన్నిస్తాయి. నాలాంటి వాళ్ళు నీ పట్ల సహకారంతో ఉంటేనే పిల్లల భవిష్యత్తు బావుంటుంది. ఆలోచించుకో. చూడండి, మీరు చెప్పినవేవి పరిష్కరించలేనివేం కావు. మీరిద్దరూ ఓ అండర్స్టాండింగ్కి వచ్చి కలిసి పనిచేస్తే ఓకే. లేకపోతే నాకు నా ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. అదంతా అవసరమా? ఆలోచించండి. ఫ్రెండ్లీగా ఉండండి. ఎందుకు లేనిపోని గోలు? చెయ్యి ఇవ్వమ్మా. గుణ, నేను తనతో కలిసి పని చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి సార్. ఆ కండిషన్స్కి ఓకే అంటేనే నేను పని చేస్తాను. ఇక నుంచి నన్ను మేడం అని పిలవాలి. కలిసి పనిచేయడానికి వచ్చాను గాని మీ సబార్డినేట్గా రాలేదు. బోర్డ్ మీటింగ్స్కి నన్ను కూడా పిలవాలి. నా పార్టిసిపేషన్ కూడా ఉండాలి. ఏం గుణ, ఓకేనా?